ఈయనే బిట్టు బహాని బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహాని బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. షేర్ సింగ్, నేను మీకోసం ఒక అద్భుతమైన కానుకను తీసుకొచ్చాను. దీంతో మనం ఎన్నెన్నో అద్భుతమైన విషయాల్ని సాధించగలం. దీన్ని చూడండి, ఈ ఎర్రగుండి పనిచేయించేది. దీన్ని ఎవరి మీదైనా చల్లితే 1 నిమిషానికి వాళ్లకు గుర్తు జ్ఞానం ఉండదు. ఆ తర్వాత నువ్వేం చెప్తే అది వాళ్ళు చేస్తారు. పచ్చగుండి నొక్కితే గుర్తొచ్చేస్తుంది. నీకు ఎక్కువ శత్రువులు ఉన్నారని నాకు తెలుసు. వాళ్లపై బాగా పగ తీర్చుకోవచ్చు. క్రేషన్ కుమార్, ఇవాళ నీ గొప్పతనాన్ని నిరూపించుకున్నావు. నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడు నేను ఈ రెడ్ బటన్ ని నొక్కుతాను. నేనెక్కడున్నాను? అసలు నేనెవరు? మీరంతా ఎవరు? బాయా, మంచి సంతోషమైన విషయం ఇటు చూడు. బాయా, మన బాస్ కి ఇప్పుడు అన్ని జ్ఞాపకం లేకుండా పోయాయి. నేను చెప్పేది విను, మన భాషలు మనం ఇలాగే వదిలేద్దాం. కొన్నాళ్ళు మనం ఎక్కడికైనా వెళ్లి తిరిగి వద్దాం. నువ్వేమంటావు గురు? మంచి ఆలోచనే కదా. దాయా బాయా, మీరిద్దరు ఏమంటున్నారు? ఒకవేళ బాసుకి ఈ విషయం తెలిసిందంటే ఆ తర్వాత బాసు మనల్ని జీవితాంతం మర్చిపోతారు. అర్థమైందా? వద్దు వద్దు, అలాగే చేయదు. వద్దు, మా మాట విను. అసలు నాకేమైనా అయ్యిందా? అసలు మీరందరూ నన్ను ఎందుకలా వింతగా చూస్తున్నారు? చెప్పండి. బాస్, మీరు ఇందాక అన్ని మర్చిపోయారు బాస్. అప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు బాస్. మీరు ఒక మంచిగా సంప్రదాయంగా కనిపించారు. నేను చూడడానికి ఏమైనా వింతగా ఉన్నానా? అసలు నాకేమైంది? మిమ్మల్ని అందరినీ చాలా మంచి వాళ్ళగా మార్చేస్తాను. నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. మరి మొదటి పేరు ఏంటి బాస్? ఏంటిది? మీకు అసలు ఏమీ అర్థం కాకుంటుందే. నేనెంతో కష్టపడి సృష్టించిన నా సమర్థతని అనవసరం చేసేస్తున్నారే. ఎక్కడికి వెళ్ళొస్తానయ్యా. ఆ తర్వాత నాకంటే ముందే ఎర్రగుండి నొక్కేశాడు. అరే, పంచింగ్ బ్యాగ్ ఏమైపోయింది? ఓహో, ఇదెలా సాధ్యమైంది? పంచింగ్ బ్యాగ్ దానంతటదే ఎలా వెళ్తోంది? అరే ఆగు, మా పంచింగ్ బ్యాగ్ ఎలా పరిగెత్తుతోంది? మా పంచింగ్ బ్యాగ్ లోపల ఉన్నది ఎవరు? టింగ్ టాంగ్, మీరు మా బ్యాగ్ లోపల ఏం చేస్తున్నారు? హే గట్టు, నువ్వు ఇక్కడే ఉన్నావా? సరే, ఆఫీస్ టేబుల్లో చాలా ఫైల్స్ పెట్టున్నాను. నేను కొంచెం బయటకు వెళ్తున్నాను. నేను వచ్చేలోపు వాటన్నిటిని సైన్ చేసే, ఓకేనా? సరే, నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళిరండి. టింగ్ టాంగ్, మీరెందుకు మాలా ప్రవర్తిస్తున్నారు? మళ్ళీ మీ మెదటికి సమస్య వచ్చిందనుకుంటా. ఎవరొచ్చారు? వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. నన్ను ఫాలో చేయరా? ఇప్పుడు గట్టు నా కంట్రోల్లోకి వచ్చాడు. ఇక మిగిలింది గట్టువే. వెళ్ళండి, వండెత్తుకురండి. పొండి, త్వరగా వెళ్ళండి. అలాగే బాస్. డింగ్ డాంగ్, ముందు నేను అడిగి దానికి సమాధానం చెప్పు. గట్టు ఎక్కడా? నేనెందుకు చెప్పాలి? తప్పుడు మనుషులకి తప్పుడు సమాధానం నేను ఎప్పుడు ఇవ్వను. నేను మిమ్మల్ని వదలను. నువ్వు రా, ఇప్పుడు బయటికెళ్ళు.
బాస్ బాస్ బట్టు ఇక్కడ లేడు బాస్. నేనెవరిని? నేనిప్పుడు ఎక్కడున్నాను? నువ్విప్పుడు నా రైట్ హ్యాండ్ లాంటి వాడివి. వెళ్ళి పని చూడు. నువ్వేమో తప్పు చేసే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తావు, అవునా? మంచి వాళ్ళకి మాత్రం నువ్వెప్పుడు సపోర్ట్ చేయకూడదు. నువ్వెప్పుడు కూడా నాకు చాలా రక్షణగా ఉండాలి. ఇప్పటి నుంచి నాకు నువ్వే పర్సనల్ బాడీ గార్డ్వి. ఓకే బాస్. ఊరి నాయనో, హరిగట్టు, నువ్వు షేర్ సింగ్ తో ఏం చేస్తున్నావు? ఇలా చూడు, పొద్దున సూర్యుడు వస్తాడు, సాయంకాలం చంద్రుడు వస్తాడన్న కథను నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. మా బాస్ గురించి ఇంకొక మాట నువ్వు తప్పుగా మాట్లాడినా నిన్ను మేడ మీద కొడతాను, గుర్తుంచుకో. అరే గట్టు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే రే, నా సిక్స్ సెన్స్ అంటుంది ఇక్కడితో సమస్య ఉంది, ఏదో జరగబోతుంది. ఎలాగో నీ వల్ల ఆపద వచ్చేసింది బట్టు. ఘాటు, నువ్వే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేశాయి. ఇతనిప్పుడు నా రైట్ హ్యాండ్. ఈ షేర్ సింగ్ కి చాలా నమ్మకస్తుడన్నమాట. షేర్ సింగ్. అరే ఇదొక పేరా? నీకు అసలు పేరు పెట్టదు తెలుసా? నా ఫ్రెండ్ కి ఇలాంటి పేరు పెడితే నా రెప్యుటేషన్ ఏమవుతుంది? పేరు పెడితే అది అదిరిపోయేలా ఉండాలి. అసలు ఇదంతా ఒక పేరేనా చెప్పు? అరే గట్టు, నన్ను చూడు. అరే నేను నీకు ఇందాకే చెప్పాను, అనవసరంగా నా దగ్గర వచ్చి సొల్లు కబుర్లు చెప్పొద్దు అని. నిన్ను కొడతాను. బట్టు సార్, నేను కొడితే వచ్చి లేపుతావా? నువ్వు వెళ్ళి పడిపో. ఆగండమ్మా, ఎందుకు వస్తున్నారు? సరిపోయిందా? అరే రే, గట్టు గాడ్స్ ని కూడా వదిలిపెట్టడం లేదు. ఏదో పెద్ద సమస్య అని అనుకుంటారు. ఏం చెయ్యను? నేను మన్మాని గారిని హెల్ప్ అడుగుతాను. అవును, అదే కరెక్ట్. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి, కొంచెం పైకి లాగండి. మన్మాని సార్, మన్మాని సార్. ఈ విషయాన్ని నేను కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను బట్టు. చమత్ సింగ్, చాలా సంతోషమైన విషయం. నువ్వేంటి అలా నిలబడిపోయావు? నాకు టీ ఇవ్వు. నువ్వు కూడా టీ తాగు. ఆ బట్టుకు కూడా టీ ఇవ్వు. గట్టు అంతా మర్చిపోయాడు గట్టు. ఇది ఇంకా సంతోషమైన విషయం. ఒట్టి టీ ఇస్తే కుదరదు, దానితో పాటు అందరికి టిఫిన్లు కూడా చేయించాలి. గట్టు అంతా మర్చిపోయాడు. గట్టు అంతా మర్చిపోయాడు. నా స్నేహితులు ఆపదలో ఉన్నారు, మీరిక్కడ నవ్వుతున్నారు. ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి ఇలా చేస్తారా మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? అరే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? సార్ అదేంటి సార్? మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళండి. అరవకండి, ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడకట్టని టీ. చేతులు పైకెత్తండి, చేతులు పైకెట్టండి. పారిపోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకుంటాను.
మన్మాని సార్ ఎవరెక్కడి నుంచి పరిగెడుతున్నారు? షియార్ సింగ్ అటాక్! ఇది విచిత్రంగా ఉంది. ఈ గట్టు షేర్ సింగ్ లో ఎప్పుడు మారిపోయాడు? జ్ఞాపకం వచ్చింది. గట్టు ఇప్పుడు అన్ని మర్చిపోయాడు కదా. అందుకని ఎవరు పోలీస్ ఇన్స్పెక్టర్ మీద చెయ్యి వేసింది నేను తలుచుకున్నాను. చమచింగ్ వెంటనే ఫోన్ మెసేజ్ రికార్డ్ గట్టు గురించి అన్ని రిపోర్ట్లు నాకు కావాలి. ఏమేం చేశాడో అన్ని నాకు కావాలి. అర్థమవుతుందా? రికార్డ్ చెయ్యి. వెనకెళ్ళు ఇంకా వెనకెళ్ళు. బాగా రికార్డ్ చెయ్యి. ఇంకా నన్ను కాదు నువ్వేం చేస్తున్నావు? నా మొహం మాత్రమే వస్తుంది. గట్టు మొహమే రావట్లేదు. సరిగా వెనకెళ్ళి చెయ్యి. రికార్డ్ చెయ్యి. నువ్వు బాగా రికార్డ్ చేసావంటే నేను గట్టుకి వెంటనే జీవిత ఖైదు విధించేలాగా చేస్తాను. ఏంటి భూమిలో తిరిగింది? ఇది చాలా గొప్పగా ఉంది కదూ. చాలా విశేషంగా కూడా ఉంది చూడటానికి. తన విరోధులు తాపులు తింటూ ఉంటే చూడ్డానికి ఎంత గొప్పగా ఉందంటే చాలా ఆనందంగా కూడా ఉంది. మన్మాడి సార్, గట్టుకి ఇప్పుడు చాలా పెద్ద ఆపద పొంచి ఉంది. సార్ మీరు మహనీయులు. ఈ దేశానికి మీరంటే గర్వకారణం. మీరు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా నన్ను ఎందుకు కొట్టారని ఒక్క మాట కూడా అడగలేదే. ఎందుకు సార్? సార్ ఈ రోజు మీ టైం బాగుంది. సార్ మీరు దెబ్బలు తిన్నప్పుడే ఏడలేదు కదా, ఇప్పుడు సార్ ఏడుస్తున్నారు. ఏమైంది సార్? చమచింగ్, నేను ఆల్రెడీ దెబ్బలు తిన్నాను. ఎందుకు అవన్నీ మళ్ళీ నాకు నువ్వు గుర్తు చేస్తున్నావు? దెబ్బల వల్ల నాకు ఇంకా నొప్పిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదా? నన్ను ఎలా కొట్టాడు? ఆ బట్టునే కొట్టాడు. నువ్వే చూసావు కదా. గట్టు నన్ను ఉతికి పారేశాడు. పద వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. వాళ్ళ సంగతి మనం ఈ రోజు తేల్చేసేయాలి. రా, త్వరగా రా, ఎక్కువ పోనే. ఇదిగో సార్. బట్టు సార్ నా దగ్గర సైన్ చేయమని చెప్పి ఫైల్స్ లో ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియలేదే. బట్టు సార్ ఎక్కడికి వెళ్ళారో బయటికి వెళ్ళి చూడాలనుకుంటా. గట్టుని వెతకాలంటే మనం చివరిగా వాడిని ఎక్కడ చూసామో అక్కడి నుంచి వాడిని వెతకడం మొదలు పెట్టాలి. అరేరే, ఇక్కడే షేర్ సింగ్ జీప్ యొక్క అడుగుజాడలున్నాయి. ఆయిల్ డ్రాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అరేరే, ఎన్ని టైర్ మార్క్స్ ఉన్నాయేంటి? ఇప్పుడు షేర్ సింగ్ టైర్ మార్క్ ని నేను ఎలా కనిపెడతాను? నాకేవి అర్థం కావట్లేదు. అరేరే, గట్టుకే ఫోన్ చేసి అడుగుతాను. హలో, సిఆర్ సింగా? నేనే బట్టు, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని. నేనే బికార్ సింగ్. నేనే నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని. మర్చిపోయావా? అరే, మన ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళం కదా. అది కూడా మర్చిపోయావా? రాత్రి సూర్యుడిని, పొద్దున చంద్రుడిని చూసేవాళ్ళం కదా. మర్చిపోయావా? గుర్తులేదా నీకు? అరే ఇప్పుడే గుర్తుకొచ్చావమ్మా. బేకార్ సింగ్, ఎలా ఉన్నావు మిత్రమా? చాలా బాగున్నాను. సరే, ఒక విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు నా బాస్ తో పాటు ఇప్పుడే అడవికి వెళ్తున్నానమ్మా. షేర్ సింగ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ ఫోన్ నాకు ఎలాగివ్వు. బట్టు మాట్లాడుతున్నది. వాడు మన స్నేహితుడు కాడు. వాడు చాలా పెద్ద దుర్మార్గుడు, మనకి విరోధి. వాడితో నువ్వు అసలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకవేళ నీకు ఎక్కడైనా కలిశాడనుకో, వాడిని అంతం చేశాయి. వింటున్నావుగా? ఓకే బాసు, నాకు అర్థమైంది. ముందే చెప్తే బాగుండేదే. అర్థమైంది. గట్టుతో మాట్లాడటం వల్ల ఒక విషయం అర్థమైంది. షేర్ సింగ్ ని తను పిలుచుకొని అడవి వైపుకి వెళ్ళున్నాడు. కాబట్టి మనం కూడా అటు వెళ్దాం, ఓకేనా? అరేరే, ఇది ఆ ఆయిల్ మరకలే. ఇవి అచ్చు చూడడానికి మా ఆఫీస్ బయట ఉన్నట్టుగానే ఉన్నాయి. ఈ దారి కటిలా అడవికి వెళ్తుంది. త్వరగా అటువైపు వెళ్ళండి. నేను టింగ్ టాంగ్ కి ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడే తను మన్మాని సార్ ని పికప్ చేసుకుని ఈ అడవికి వచ్చేస్తాడు. హలో, ఇలా చూడు. త్వరగా మన్మాని సార్ ని పిలుచుకొని కటీలా అడవికి వచ్చాయి, ఓకేనా? ఓకే బట్టు, మేము ఇప్పుడే వచ్చేస్తాం. మీరు దేని గురించి దిగులు పడద్దు. అరే, ఈ టింగ్ టాంగ్ ఎప్పుడు పూర్తిగా మాట వినడా అసలు? ఆగండి.
రండి రండి. అరే రే, ఈ గట్టు వీళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇలా చూడండి, మనం ఏదో ఒకటి చేసి గట్టుని మన వశం చేసుకోవాలి, అర్థమైందా? ఆ తర్వాత ప్రొఫెసర్ గట్టుకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకేనా? ఓకే బట్టు సార్. షేర్సింగ్, నువ్వు నా ఫ్రెండ్ ని ఏం చేశావు? త్వరగా చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు. గట్టు మిత్రమా, నేను గుర్తులేనా నీకు? నన్ను బాగా చూడు, నేను నీకు గుర్తుకొస్తాను. బాగా చూడు, నన్ను చూడు. అరే నేను నీకు ఇందాకే చెప్పాను, రాత్రి పూట సూర్యుడు ఉంటాడు, పొద్దున చంద్రుడు వస్తాడు అని సొల్లు కబురు చెప్పొద్దు అని. మధ్యలో నువ్వెవడివిరా? జుట్టు మొత్తం మొహం మీద వేసుకున్నావు. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. మీ బాస్ గట్టు షేర్ సింగ్ గా మారిపోయి నా పక్కకు వచ్చేశారు. నువ్వు కూడా మాతో వచ్చేసి వీడి పక్కనే నువ్వు నిలబడొద్దు. ఇలా చూడండి, నేను తప్పుడు మనుషులకి తప్పుడు పనులకి నేను ఎప్పుడూ కూడా ఉండను. ఎస్. అరే రే టింగ్, నీకేమైంది? వాడంతా చూడు. అరే రే, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది? గట్టు సిఆర్ సింగ్ అయిపోయాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? టింగ్ టాంగ్ గట్టు అయిపోయాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరైనా నాకు చెప్పండి ప్లీజ్, చెప్పండి, ఎవరైనా చెప్పండి ప్లీజ్. బట్టు బట్టు, నువ్వు నిజాన్ని అర్థం చేసుకో. నేనేం చేశానంటే దీన్ని ఉపయోగించి అతన్ని మొత్తం మార్చేశాను. అతను మొత్తం అన్ని మర్చిపోయాడు. అతనేమిటో కూడా పూర్తిగా మర్చిపోయాడు. గట్టు బట్టు ఒకటైపోతే ఎవ్వరూ మమ్మల్ని గెలవలేరు. అరే రే, ఇది గట్టు డైలాగ్ కదా. సరే పర్వాలేదు, మనం వీళ్ళని ఒక చేయి పడదాం. అలాగా నాకు ముళ్ళు గుచ్చుకున్నాయి. అబ్బో, నన్ను ముళ్ళు నుంచి ఎవరైనా కాపాడండి. అందరూ ఫైట్ చేస్తున్నారు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నన్ను ముందు కాపాడండి. నన్ను ముళ్ళు నుంచి రక్షించండి. రండి బాస్. ఏంటి మీరందరూ అలా చూస్తూ నిల్చున్నారు? వెళ్ళండి, వెళ్ళి వెంటనే గట్టు పని పట్టండి. వెళ్ళండి. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి బాబాయ్. గట్టు కాపాడు, గట్టు నొప్పిగా ఉంది, గట్టు కొడుతున్నారు, గట్టు కాపాడు. గట్టు సార్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఏంట్రా ఫైటింగ్ వచ్చి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? సరే టింగ్ టాంగ్, నీకు మొదటిసారిగా పాత విషయాలు ఏవి గుర్తు రాకూడదని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడే నీకు అన్ని పాత విషయాలు గుర్తుకు రావాలా? నొప్పిగా ఉంది బాబా. వాళ్ళందరూ కలిసిపోయారు, కానీ బట్టికి ఎవరున్నారు? కాపాడు గట్టు, నన్ను కాపాడు. కాపాడు గట్టు, గట్టు కాపాడు. అరే
కనిపెట్టేశాడు. గట్టు గట్టు నన్ను కనిపెట్టేశాడు. నా మిత్రుడికి నేను గుర్తు చేశాను. ఓహో, జాలీ! యో! అయ్యా, చాలు జాలీ! ఇక ఆపు. హే, హే. గట్టు బట్టు కలిసిండగా దిగులెందుకు దండగా. దిగులు పడకండి బట్టు గారు, మీ గట్టు తిరిగి వచ్చేశాడు. అరవకండి, ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టని టీ. హ్యాండ్స్ అప్, గట్టుబట్టు హ్యాండ్స్ అప్. యు ఆర్ అండర్ అరెస్ట్. మీ ఇద్దరి మీద కేసు పెట్టడానికి నా దగ్గర బోలెడు ఆధారాలున్నాయి. అందువలన చేత మీరు నా దగ్గర నుంచి తప్పించుకోనే లేరు. యు ఆర్ అండర్ అరెస్ట్. అరవకండి. నేనెవరు? మన్మణి సార్ గారు, కొంచెం సేపు ఉంటే ఆయన వచ్చి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము వెళ్ళొస్తాం. షేర్ సింగ్, బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండు. ఎంజాయ్ చెయ్. కాపాడండి మన్మోహన్ సార్, నన్ను కాపాడండి సార్ వాళ్ళకంటే నన్ను కాపాడండి సార్, మీకు దండ పెడతాను. మన్మోహన్ సార్, కాపాడండి సార్, నా మాట వినండి సార్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.